ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో బెస్ట్ టైమ్ ట్రావెల్ మూవీస్ ని అలాగే క్రైమ్ మూవీస్ ని అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ మూవీస్ ని ఈ సిరీస్ ని అసలు మిస్ చేసుకోవద్దండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో ఇలా మూవీ రికమెండేషన్ కి సంబంధించి చాలా వీడియోలు అయితే చేయడం జరిగింది. అలాగే ఈ మూవీస్ ని ఈ సిరీస్ ని ఫ్రీగా ఎలా చూడాలి అనేది కూడా చెప్పడం జరిగింది. ఓసారి చెక్అవుట్ అయితే చేసుకోండి. అలాగే చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ అయితే కొట్టడం లేదు. తప్పకుండా వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. లిస్ట్ లో నెంబర్ 1 గులాక్. ఏం సిరీస్ మామ, తోపు సిరీస్ అని చెప్పుకోవచ్చు. మనకు టోటల్ గా 3 సీజన్లతో సోనీ లీవ్ లో తెలుగు లాంగ్వేజ్ లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇలాంటి సిరీస్ ని అసలు మిస్ కాకండి. అలాగే ఫ్యామిలీతో కలిసి ఒక బెస్ట్ వెబ్ సిరీస్ ని చూడాలి అనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఎవరైతే ఈ సిరీస్ ని ఇంతవరకు చూడలేదో అలాంటి వారు ఒకసారి డెఫినెట్ గా లుక్ అయితే వేసుకోండి. ఒక సూపర్ సిరీస్ గా అలాగే బెస్ట్ స్టోరీ ఉన్నటువంటి సిరీస్ గా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ సిరీస్ లో ఉన్నటువంటి క్యారెక్టర్లకి ఖచ్చితంగా మీరు కనెక్ట్ అయితే అవుతారు. ఈ సిరీస్ తెలుగు లాంగ్వేజ్ లో సోనీ లీవ్ లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓసారి డెఫినెట్ గా లుక్ అయితే వేసుకోండి. లిస్ట్ లో నెంబర్ 2 ఇరాటా. ఇన్వెస్టిగేషన్ కిరాక్ స్టోరీ ఉన్నటువంటి మూవీగా అలాగే ఫస్ట్ టు లాస్ట్ ఎండ్ వరకు ఎక్కడ కూడా బోరు కొట్టకుండా సూపర్ థ్రిల్లింగ్ అయితే ఉంటుంది. ఈ మూవీ యొక్క ఎండింగ్ క్లైమాక్స్ ఏదైతే ఉంటుందో ఆ క్లైమాక్స్ ని ఎవరైతే సెన్సిటివ్ గా ఉన్న పీపుల్ ఉంటారో అలాంటి వారు ఈ మూవీకి కాస్త దూరంగా ఉంటే మంచిది. ఈ మూవీలో పోలీస్ స్టేషన్ లో ఒక పోలీస్ ని అయితే మర్డర్ చేయడం జరుగుతుంది. ఆ పోలీస్ ని ఎవరు మర్డర్ చేశారు అనేది చాలా థ్రిల్లింగ్ గా అలాగే ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి ఎవరైతే మూవీస్ చూడాలి అనుకునే వారికి ఈ మూవీ ఒక పర్ఫెక్ట్ మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్ లో నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓసారి డెఫినెట్ గా లుక్ అయితే వేసుకోండి. లిస్ట్ లో నెంబర్ 3 మిస్టర్ నోబడీ 2009. ఇది ఒక టైమ్ ట్రావెల్ మూవీగా అలాగే సూపర్ స్క్రీన్ ప్లే ఉన్నటువంటి మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ మూవీలో 9 ఏళ్ల పిల్లవాడు వాళ్ళ మదర్ తో ఉంటే లైఫ్ ఏ విధంగా ఉంటుంది అలాగే వాళ్ళ డాడీతో ఉంటే లైఫ్ ఏ విధంగా ఉంటుంది అనేది మనకు ట్రైన్ ట్రావెల్ చేసి చాలా అంటే చాలా సూపర్ గా అయితే చూపెట్టడం జరిగింది. ఈ మూవీ మనకు ఓటీటీలో అయితే లేదు. మీరు ఎలా చూడాలి అన్నట్లయితే మనం ఎప్పుడు చెప్పినటువంటి ఒక యాప్ అయితే ఏదైతే ఉందో కాస్టల్ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకుని అందులో అయితే ఈ మూవీని చూడండి. అసలు మిస్ కాకండి. లిస్ట్ లో నెంబర్ 4 అబౌట్ టైమ్ 2014. ఈ మూవీలో హీరోకి వారసత్వంగా వాళ్ళ డాడీ నుంచి 21 ఏజ్ లో పవర్స్ అయితే రావడం జరుగుతుంది. ఆ పవర్స్ ని యూజ్ చేసి తను ప్రేమించినటువంటి లవర్ ని అయితే కలుసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ మూవీ కూడా ఒక మంచి టైమ్ ట్రావెల్ మూవీగా అలాగే లవ్ స్టోరీ ఉన్న టైమ్ ట్రావెల్ మూవీ చూడాలి అనుకున్న వారికి ఇది ఒక పర్ఫెక్ట్ మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ మూవీలో ఉన్నటువంటి లవ్ సక్సెస్ అయిందా లేదా అనేది మీరు జియో సినిమాలు అయితే చూడండి. ఈ సినిమాని మీరు ఫ్యామిలీతో అసలు చూడకండి. లిస్ట్ లో నెంబర్ 5 ఎడ్జ్ ఆఫ్ టుమారో 2014. ఈ మూవీలో మన హీరో చాలా సార్లు చనిపోవడం జరుగుతుంది, మరి బతకడం జరుగుతుంది. మన హీరో టైం ట్రావెల్ లూపులైతే ఇరుక్కుపోవడం జరుగుతుంది. ఆ లూప్ నుంచి ఎలా బయటపడతాడో అలాగే ఏలియన్స్ ని చంపాడా లేడా అలాగే ఈ మూవీలో ఉన్నటువంటి కొన్ని యాక్షన్ సీన్లు అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. టైం ట్రావెల్ మూవీలో యాక్షన్ మూవీస్ చూడాలి అనుకున్న వారికి ఈ మూవీని హైలీగా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇలాంటి గ్రాఫిక్స్ విజువల్ తో కూడినటువంటి ఒక మంచి టైం ట్రావెల్ మూవీ చూడాలి అనుకున్న వారికి ఈ మూవీని హైలీగా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇక ఫైనల్ గా లిస్ట్ లో నెంబర్ 6 మిరా 2018. ఈ మూవీ టైం ట్రావెల్ తో పాటు ఒక మర్డర్ మిస్టరీకి సంబంధించిన మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో ఇద్దరు వ్యక్తులు అయితే ఉంటారు. వారు వేరు టీవీల నుంచి టైం ట్రావెల్ అయితే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అలాగే లాస్ట్ వరకు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా సూపర్ థ్రిల్లింగ్ గా ఉన్నటువంటి మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్ అయితే లేదు, ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్ లో నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓసారి డెఫినెట్ గా లుక్ అయితే వేసుకోండి. ఇక ఫైనల్ గా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి లేటెస్ట్ వీడియోలతో అయితే మీ ముందుకు రావడం